ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోన్న నేపథ్యంలో అధికార పార్టీ నేతలకు కూటమి నేతలకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ తరుణంలోనే పవన్ కళ్యాణ్ పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లో ఏ కోసానా నాయకుడి లక్షణాలు లేవని విమర్శించారు. చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ పుట్టి పెరిగినట్టు ఉందని అన్నారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన వ్యవహరించడం లేదని, బాబు బటన్ నొక్కితేనే పవన్ మాట్లాడతారన్నారు. కాపుల హక్కుల కోసం ఆయన ఏనాడైనా నోరు విప్పారా అని ప్రశ్నించారు. జగన్ ను ఒంటరిగా ఎదుర్కోలేకనే కూటమిగా వస్తున్నారు. జగన్ ఓవైపు, గుంటనక్కలు మరోవైపు అని సజ్జల మండిపడ్డారు. ఆయన ఏ రోజు మెచ్యూర్డ్గా మాట్లాడినాడు, ఏ రోజు ఒక నాయకుడిలాగా కానీ, ఒక స్పష్టత ఉన్న ఆలోచనల్లో స్పష్టత ఉన్న నాయకుడిగా కానీ, పార్టీ అధినేత సంగతి వదిలేయండి, నేననేది ఒక నాయకుడిగా, లేదా నాయకుడు కావాలనుకునే ఒక వ్యక్తిగా తన ఆలోచనలో స్పష్టత ఎప్పుడు లేదు. తాను ఎందుకు రాజకీయాలు అనేది దీంట్లో అడుగు పెట్టాడో తెలియదు. బహుశా చంద్రబాబు నాయుడు కోసమే ఆయన పుట్టినట్టున్నాడు, చంద్రబాబు నాయుడు కోసమే ఆయన పెరిగినట్టున్నాడు, చంద్రబాబు నాయుడు కోసమే ఆయన అంకితమైనట్టున్నాడు జాతికి. బహుశా చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ ఈ ఎన్నికలతో అంతం కావడంతో ఈయన రాజకీయ అంకం కూడా ఆయనకు ముగుస్తుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈయనకు వేరే తెలియదు. చంద్రబాబు నాయుడు ఎక్కడ బటన్ నొక్కితే ఏ రకంగా చెప్పాలో అదే చేస్తాడు, బటన్ నొక్కకపోతే ఆగిపోతాడు. స్పష్టత ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ స్క్రీన్ మీద, ఆ తెర మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు ఒకవైపు ఉన్నారు. మొత్తం తోడేళ్ళు, గుంట నక్కలు, నానా రకాల హైనాలు, ఇంకా ఏవో ఉన్నాయి, ముళ్ళ పందులు అన్నీ కలిసి ఇంకో పక్క వచ్చినాయి.